రైట్. పాన్ ఇండియా మూవీస్లో వరుసపెట్టి చేస్తున్నారు కాబట్టి ఏ సినిమాల్లో చేస్తున్నారు? నేను చూస్తే ఈవెన్ అంటే అసలు మీ పాన్ ఇండియా ఇది అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఏ సినిమా నుండి? బాహుబలిలో లేరు మీరు కదా? బాహుబలిలో ఉన్నానండి. అంటే అలాంటి బాహుబలి లాంటి ల్యాండ్ మార్క్ మూవీస్లో ఉన్నాను గొప్పగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఉన్నాను. బట్ ఏంటంటే తెలియని బీయింగ్ మీరు కూడా లైక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొన్ని ఏంటంటే లెంత్ వల్ల ఇది వల్ల ఏంటంటే కొన్ని ఎడిట్ అవుతుంటాయి. ఉన్నాను అట్లీస్ట్ ఏంటంటే ఒక సాంగ్ మాంటేజ్లో కనబడ్డానండి. బాహుబలిలో నేను ఉన్నాను. బాహుబలిలో చేశారు మీరు? బాహుబలిలో చేశాను. క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వలేదు అంతే. రిజిస్టర్ అవ్వలేదు. సరే చెప్తాను కదా, ఇప్పుడు పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది మనకి ఇవాళ ఇప్పుడు మనకి ఏంటంటే బాహుబలి నుంచి బాగా అంటే లైక్ ఒక రేంజ్ ఆఫ్ హీరోస్ మూవీస్ ఏమైనా అవుతుందంటే తర్వాత ఏంటంటే ఒక పర్టికులర్ బడ్జెట్ క్రాస్ అవుతుంది అన్నప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్కి వెళ్తున్నారండి. ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఏంటంటే మనం అన్ని లాంగ్వేజ్ కాదు కదండి. అట్లీస్ట్ తెలుగులో మనం చేస్తున్నామంటే సౌత్లో 3 అపార్ట్ ఫ్రమ్ తెలుగు సౌత్లో 3 లాంగ్వేజెస్ చేస్తున్నాము, హిందీలో చేస్తున్నాం. సౌత్లో ఏంటంటే తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అండ్ హిందీ. సో అలా చూసుకుంటే మనం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం, బట్ యాక్చువల్గా అప్పుడు సింహాసనంగా మన కృష్ణ గారు చేసిన సింహాసనం అప్పట్లో కూడా ఏంటంటే మనకి చేశారండి. చాలా లాంగ్వేజెస్ డబ్ చేశారు అండ్ హిందీలో రీమేక్ చేశారండి. మన జితేంద్ర గారు రీమేక్ చేశారు. అవును. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ థాట్ లేదు, ఇది లేదని లేదు, బట్ అప్పుడు ఏదో చూస్తారు కానీ బట్ ఇప్పుడు ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది ఏంటంటే రాజమౌళి గారే అంటే ఆ లెవెల్స్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ లెవెల్స్కి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీనే అప్పటి నుంచే ఉంది, బట్ రాజమౌళి గారు తన స్ట్రాటజీ యూజ్ చేసి మన తెలుగు ఇండస్ట్రీని లేకపోతే తెలుగు సినిమాని 4-5 మెట్లు పైకి తీసుకెళ్లారు. 4-5 మెట్లు కాదండి, ఇండియా లెవెల్లోనే మనకు ఒక క్రేజ్ వచ్చింది. ఇప్పుడు RRRతో మనం వరల్డ్ వైడ్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ సత్తా ఏంటి, అలాగే మన ఇండియన్ ప్రైడ్ అది, అంతే కదా. సో దానివల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఆయన స్టార్ట్ చేశారు పాన్ ఇండియా కాన్సెప్ట్స్ అని. తర్వాత బాహుబలిలో చేశాను, ఇప్పుడు రీసెంట్లీ మన పుష్పలో చేశాను. ఓకే. అండ్ పుష్పలో మంచిగానే మీది రిజిస్టర్ అయింది ఆ క్యారెక్టర్. యాక్చువల్గా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉందండి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మన అంటే కొండారెడ్డి అజయ్ ఘోష్ చేసి కొండారెడ్డి ఆయనతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. కాకపోతే కొంచెం ట్రిమ్ చేసేసారు అని తెలిసింది కదా మీ క్యారెక్టర్, అంటే మీకు షూట్ చేసిన దానికి అంటే ఎడిటింగ్ లో. అంటే నాకు పుష్పలో మ్యాక్సిమం ఉన్నదండి. అంటే ఇప్పుడు అది చెప్పలేము మేడం. అది ఎలా ఉంటుందంటే కొన్ని మూవీస్లో ఏమవుతుందంటే డిమాండ్స్ అంతే. అదేంటంటే డైరెక్టర్స్ చాయిస్ ఉంటుంది, ఎడిటర్స్ చాయిస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ సీన్ అక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఆడియన్ని మనం 3 hours 2.5 or 3 hours చైర్లో కూర్చోబెట్టాలి థియేటర్లో. అది మెయిన్ కాన్సెప్ట్ అండి. అంతే. అది ఒక రాజశేఖర్ ఒక పర్టికులర్ క్యారెక్టర్దనే కాదు, ఒకసారి ఏంటంటే హీరోయిన్ చేసిన సీన్స్ కూడా కొన్ని ట్రిమ్ అవుతాయి. అదేంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అనమాట. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఒక ఆడియన్ బోర్ కొట్టకూడదు, లేకపోతే ఏంటంటే సినిమా స్క్రీన్ చూస్తే ఇక్కడ ఫోన్లో చూసుకోకూడదు, అదే ఇంటెన్షన్. మనం చాలాసార్లు చూస్తున్నాం కొన్ని సినిమాల్లో థియేటర్లో అక్కడ ఉంటే ఇక్కడ ఇమీడియట్గా ఫోన్ పట్టుకుంటారు. అదేమవుతుందంటే అంటే డైవర్ట్ అయిపోతుంది కదండి, అక్కడ ఇంట్రెస్టింగ్ పోయిందండి. సో అలా ఇంట్రెస్టింగ్ ఎక్కడైనా పోయిన తర్వాత ఏంటంటే కొన్ని టైం బౌండ్ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు పుష్పలో మీ క్యారెక్టర్ అయితే కాస్త ట్రిమ్ చేయబడింది. ట్రిమ్ చేయను అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నాకున్న సోకాల్ అంటే సుకుమార్ గారితో నేను అంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ కూడా చేయాల్సిన ఆపర్చునిటీస్ వచ్చినా కుదరలేదు. ఈవెన్ రంగస్థలంలో కూడా చేయాలి, నాకు అప్పుడే కుదరలేదు, ప్రాబ్లం వచ్చి. బట్ ఇప్పుడు దీంట్లో చేయడం వెరీ హ్యాపీ అండి యాక్చువల్గా ఆయనతో వర్క్ చేయడం అనేది. కానీ ఇప్పుడు పుష్ప 2లో ఉన్నారా మీరు? పుష్ప 2లో ఉన్నాను. ఇప్పుడు అదే క్యారెక్టరు నేనేంటంటే లైక్ చూసారు ఏదైతే ఉందో హీరో గారితో ఎక్కువ కాంబినేషన్ ఉంటుందా? సో దీంట్లో మీకు కొంచెం ఎక్కువ డ్యూరేషన్ పడింది, దట్ హీరో కాంబినేషన్ అనేసరికి అది అంతగా ట్రిమ్ చేయడానికి కూడా అలా చెప్పలేం మేడం. మనం అది చెప్తున్నాం, ఇప్పుడు మనం ట్రిమ్ చేయగలం. ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం వెళ్ళి యాక్ట్ చేయడం అంతే. అవుట్పుట్ అనేది మన చేతిలో ఉండదు. కానీ కొంచెం బాధ ఉంటుంది కదా, అంటే ఇనీషియల్ మొదట్లో బాధ ఉండేది. మీకు నేను చెప్తా, అంటే స్టార్టింగ్లో ఒక మూవీకి ఐ విల్ నాట్ టేక్ ద నేమ్, స్టార్టింగ్లో ఒక మూవీ చేసినప్పుడు అంటే లైక్ ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి నేను ఐటీ నుంచి నేను ఐటీ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ అంటే మా వాడు ఫస్ట్ సినిమాలోకి ఎంటర్ అయ్యాడు, అవుట్ ఆఫ్ ద బ్లూ దూరేది సినిమా ఇండస్ట్రీలోకి అని చెప్పి అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంచుమించు ఒక 50 members టికెట్స్ తీసుకొని నేను మూవీకి వెళ్ళాం. అక్కడ చూస్తే డెఫినెట్లీ అప్పుడు స్టార్టింగ్ కాబట్టి డిసప్పాయింట్ అయ్యాం. అదేంటి మనం ఇలా తీసుకుంటారు, మన ఎలా డిసప్పాయింట్, చూసి వచ్చే వాళ్ళు కూడా అంత డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు. సో తర్వాత గ్రాడ్యువల్ ఏమవుతుందనంటే అలవాటు అయింది, అంటే సిచ్యువేషన్ అర్థమైంది, అలవాటు అవ్వడం కాదు అర్థమైంది సిచ్యువేషన్ ఎందుకు ఎలా అవుతుంది అనేది. ఏంటంటే తర్వాత ఏంటంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ డేస్ షూట్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద అది కనబడలేదు, డెఫినెట్గా బాధ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ తెలుసు కాబట్టి
అంటే లైక్ యాక్చువల్గా మేము కూడా ఒక మూవీ ప్రొడక్షన్ చేశాను యాక్చువల్లీ. సో దాని రిలేటెడ్ కూడా మనకు ఆ బాధలు ఏంటో తెలుసు. ప్రొడక్షన్ చేసే బాధలు, ఒక డైరెక్టర్ ఎందుకు సినిమా ట్రిమ్ చేయాల్సి వస్తుంది అవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్గా కూడా ఇట్ హ్యాపెన్స్. అందుకే ఇప్పుడు జనరల్గా ఏముందంటే వస్తే సంతోషం, ఒక హ్యాపీ లేదంటే హ్యాపీ, అట్లీస్ట్ ఏంటంటే మినిమం ప్రామినెంట్ సీన్స్లో కనబడాలి అన్న ఇది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం, అంటే ఎంతసేపు కనబడడం అనేది ఇంపార్టెంట్ కాదండి. అవును, కరెక్ట్. అది ఎంతసేపు డైలాగ్ పడినా పర్వాలేదు. సెకండ్ మీరు భరత్ అనే చూస్తే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ నా స్క్రీన్ ప్రెజెన్స్. బట్ అదే పేరే మార్చింది నా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి. అదే కదా. సో నేను చూసుకునేది కూడా ఎప్పుడు ఏంటంటే అలాగా ఎన్ని సీన్లో కనబడతావు, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఎప్పుడు నేను చూసుకున్నాను. క్యారెక్టర్ ఏంటి, స్టోరీతో లింక్ ఉందా లేదా, ఎవరు కాంబినేషన్, ఈ మూడే అడుగుతాను. ఎవరు నాకు ఫోన్ చేసి చాలా మంది అడుగుతారు, సార్ ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఈ క్యారెక్టర్ అనుకున్నాను. సో క్లియర్గా అడుగుతా, ఈ 3 క్వశ్చన్స్ అడుగుతా. అంతేగాని నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, లేకపోతే ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఇవన్నీ నేనే ఆవిడ. ఎందుకంటే అది వాళ్ళ చేతిలో కూడా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్లు డైరెక్టర్ చేతిలో కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతా షూట్ అయిన తర్వాత ఎంతవరకు ఏది ఎట్లా వచ్చింది, సో ఎంత కనెక్ట్ అయింది, దాన్ని బట్టే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అవునండి. అంతే. తర్వాత ఏముందంటే అంటే డిపెండ్స్ అండి, వాళ్ళు ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, వేరే టాప్ లెవెల్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఎందుకంటే కొంతమంది ఏంటంటే జడ్జిమెంట్ అని అంటారు. అదే ఒక ఇది కాదు. తర్వాత కొన్ని మూవీస్లో ఏముందంటే యూజువల్లీ 2 వర్షన్స్ తీసుకుంటారు. అంటే ఏది బాగుంటుంది అవుట్పుట్ అనేది దాని బేస్ కూడా చేసుకుంటారు అనమాట. సో అది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన చేతిలో ఉండదు. బీయింగ్ అన్ ఆర్టిస్ట్ మన చేతిలో ఉండదు. అదేంటంటే ఆ ప్రొడ్యూసర్స్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఎవరి చేతిలో ఫైనల్గా ఎవరైనా ఆలోచించేది అవుట్పుట్ బాగుండాలని ఆలోచిస్తారు. అది ఓకే. సో మీరు అన్నట్టుగా ఇనీషియల్ స్టేజెస్లో అయితే కాస్త బాధ ఉంటుంది, ఇప్పుడైతే అర్థం చేసుకున్నారు. డెఫినెట్లీ ఉంటుందండి. బాధ ఎందుకు ఉండదండి, మనం అంత వర్క్ చేసినప్పుడు సడన్గా స్క్రీన్లో లేకపోతే డెఫినెట్లీ బాధ ఉంటుంది. బట్ అదే ఇప్పుడు కూడా బాధ ఉండదు అన్నట్లు. బట్ ఏంటంటే అర్థం చేసుకోగలం ఇప్పుడు, అది డిఫరెన్స్. అప్పుడైతే తెలియకుండా, అంటే అప్పుడు ఏంటంటే లోపల ఇన్నర్ వాయిస్ ఏంటంటే ఏదో ఒక నిజంగా ఇన్ని రోజులు కష్టపడ్డాను అని చెప్పి ఏదో వాళ్ళ మీద కొద్దిగా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇన్ని రోజులు కష్టపడ్డాను, నాకు తీసారే సీన్స్ అని అనుకుంటాం కానీ బట్ వాళ్ళ రీజనింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకు ఎడిట్ చేస్తారు అన్నది. ఎవరి మీద ఒక ఆర్టిస్ట్ మీద సింగిల్ గా అతని కోపంతో అతను టార్గెట్ చేసి తీరండి, అదే చెప్తున్నా. అదే ఉంటుంది. బట్ మొదట్లో ఏంటంటే మనకి తెలియక అలా అనుకుంటాం. మనకి ఇంకా రకరకాల డౌట్లు, సరిగ్గా చేయలేదా, నా యాక్టింగ్ నచ్చలేదా, స్క్రీన్ లో బాలేదా, అదే కరెక్ట్. ఆబ్వియస్లీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మొదట్లో తెలియక ఉంటాయి కానీ బట్ ఇప్పుడు తర్వాత ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ అవన్నీ అసలు అంటే సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే అంత బాధపడతాం కానీ అడ్జస్ట్ అయిపోతాం అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆలోచించుకోవాలి అంతే. ఇప్పుడు చెప్పండి, వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో దేంట్లో చేస్తున్నారు? చెప్తాను కదా, స్టార్టింగ్ ఫ్రమ్ పుష్ప 1 అండి. పుష్ప 1 చేసాము, తర్వాత ఇప్పుడు పుష్ప 2 అవుతుంది. పుష్ప 2 ఎన్ని డేస్ చేశారు? వెరీ రీసెంట్లీ స్టార్ట్ అయిందండి, రీసెంట్గానే స్టార్ట్ అయింది అది. సో ఇది అయిపోయింది. తర్వాత మన రేపు March 30th దసరా రిలీజ్ అవుతుందండి నాని గారితో. సో అది కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ లో ఏ మూవీస్ లో చేస్తున్నారు? మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ చేసాం కదా, పుష్ప 1 అండి, అది ఆల్రెడీ అయింది. తర్వాత పుష్ప 2 ఇప్పుడు షూటింగ్ అవుతుంది. నెక్స్ట్ దసరా అండి, రేపు March 30th రిలీజ్ ఉంది. నెక్స్ట్ మన శంకర్ గారు రామ్ చరణ్ గారిది నిన్నే టైటిల్ అనౌన్స్ చేశారు, గేమ్ చేంజర్ అని. అది తర్వాత ఏంటంటే విరూపాక్ష అండి, సాయిధరం తేజ్ గారిది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మన వైష్ణుతేజ్ గారిది సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదండి, PVT04, ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇది కాకుండా ఇవి మెయిన్ స్ట్రీమ్ మూవీస్ అండి. ఇవి కాకుండా ఏంటంటే డిజిటల్లో కూడా, డిజిటల్ ఇప్పుడు మీకు అన్నీ ఏంటంటే ఇప్పుడు హాట్స్టార్లో నేను ఆల్రెడీ చేసిన ఉన్నాయి, ఝాన్సీ, తర్వాత పరంపర చేశాను. సో దాని తర్వాత కూడా నాకు యాక్చువల్గా కంటిన్యూస్గా స్ట్రీమ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ ఇంకా 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓటీటీలో. ఇవి కూడా ఏంటంటే ఇవన్నీ మ్యాక్సిమం అవుతుంది ఓటీటీలో. మ్యాక్సిమం ఏంటంటే మినిమం 3 or 4 లాంగ్వేజెస్లో వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు. సో అంటే మల్టీ లాంగ్వేజ్ ఫుల్ అంటారు, ప్యాకప్ లో ఉన్నారు మీరు. ప్యాకప్ అని కాదు, సో ఫార్ సో గుడ్ అండి. నేను చెప్తున్నాను కదా, అదేంటంటే డైరెక్టర్స్ అంటే లక్కీగా ఏంటంటే నా ఫేస్ ఇది అవనివ్వండి, లేదంటే నేను చేసిన క్యారెక్టర్స్ అవనివ్వండి ఏంటంటే, సో వాళ్ళైతే ఏంటంటే లక్కీగా నాకు ఆపర్చునిటీస్